ఉల్లిపాయ పకోడా ఎలా చేయాలని అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. అయినా కానీ చేస్తున్న వీడియో. తొక్క తీసాక ఉల్లిపాయలు కడుక్కోవాలి, ఎందుకంటే బ్లాక్ది తినకూడదు, ఫంగస్ అది. శుభ్రం చేసుకొని కరివేపాకు, కొత్తిమీర అన్నీ సన్నగా తరగాలి. నేను అంత సన్నగా తరగలేదు, ఇంకా సన్నగా తరగచ్చు. పిల్లలైతే అది చూస్తే తినరు. నాకు పెద్ద పిల్లలు కాబట్టి కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, తింటారు. ఉల్లిపాయలు పొడుగుగా తరుక్కోవాలి. పకోడాకి తెలుసు కదా, ఇవన్నీ అందరికీ తెలిసిన రెసిపీనే, అయినా చేయాలనిపించింది, చేస్తున్న వీడియో అంతే. పచ్చిమిర్చీలు ఒక 6 వేసుకున్నాను. అంత సన్నగా తరుక్కొని వేసి కొంచెం శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎంత వేసామో అంతే బియ్యం పిండి వేసుకోవాలి. అంటే నేను కొలత లేకుండా వేసేస్తుంటాను వంటలకి. వంట సోడా, కొంచెం కారం, పచ్చిమిర్చి చేసి ఉండాను, దానికే సగం స్పూన్ వేసాను కారం. ఉప్పు తగినంత చూసి వేసుకోండి, చాలా కసిమైపోతుంది, మళ్ళీ తినలేరు. తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేము కదా. తక్కువైతే దానిపైన చల్లొచ్చు ఉప్పు కారము, ఎక్కువైతే తీయలేము. వాటర్ పోసుకొని కొంచెం బాగా మిక్స్ చేయాలా, బాగా మిక్స్ అవ్వాలి. ఎందుకంటే సోడా వేసున్నాము, సోడా ఒక దిక్కే నిలబడిపోతే తర్వాత అది తినేకి బాగోదు. ఉప్పు సోడా బాగా కలపాలి. ఎక్కువ నీళ్లు పోయకూడదు. చపాతీ పిండిలా కలిపి కొంచెం చేతికి వచ్చేలాగా ఆయిల్ వేసుకొని దాంట్లో అలా వేసుకోవాలి పొడిగా. ఇంకా ఉడకలేదు కాబట్టి అది రాలేదు. ఇప్పుడు ఉడికింది, బాగా వచ్చింది. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి